ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్న మనము ఏ పనైతే చేస్తామో దానికి తప్పకుండా ప్రతిఫలం పొందుకుంటాం. పనివాడు జీతమునకు పాత్రుడు అన్న మాట మనకు తెలుసు కదా. మనము పని చేసినప్పుడు మన పనికి తగ్గ జీతం మనకు దొరకాల. అయితే అది మంచిదైనా చెడ్డదైనా తప్పక దానికి ప్రతిఫలం మనకు దొరుకుతుంది. ఈ యొక్క వచన భాగంలో నువ్వు ఒకవేళ దాసత్వంలో ఉన్న స్వతంత్రుడవైనా నీవు ఏ కార్యం చేస్తావో ఆ కార్యానికి దేవుని నుండి మాత్రం తప్పక ప్రతిఫలం పొందుకుంటాం. మన యొక్క బహుమానము పరలోక రాజ్యంలో ఉన్నది అన్న మాట గ్రహించగలిగిన వారు ఈ లోకంలో ఆయన మార్గములో ముందుకు కొనసాగడానికి నమ్మకమైన పనులు చేస్తారు. అట్టి పనులలో జీతం ఉంటుందా? తప్పక ఉంటుంది. బల నమ్మకమైన మంచి దాసుడా అంటూ ఆయన మనల్ని దీవెనలతో ఆశీర్వాదాలతో దీవించి నడిపిస్తాడు. ఆయన మనల్ని నిత్యత్వ రాజ్యంలో మనల్ని నమ్మకంగా నిలబెట్టే దేవుడు. మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం మనం బ్రతికే ఈ బ్రతుకు ఎవరి కోసం, ఎందుకోసం అనే మాటను గ్రహించగలిగినప్పుడు మన పనుల్లో స్పష్టత ఉంటుంది. లేదా మనం ఇష్టానుసారంగా పనిచేస్తాం, ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. ఆ ఇష్టానుసారంగా బ్రతికిన బ్రతుకులలో తప్పక దానికి తగ్గ ప్రతిఫలం మనకు దొరుకుతుంది. ఆయన ఓరి చెడ్డదాసుడా అనే మాటను పడాలి అంటే మాత్రం మనం చెడ్డవారిగా ఈ లోకంలో అనేక దుష్కార్యాలు జరిగిస్తున్నట్టు లెక్క. మనము ఆయన నుండి మేలుకరమైన మాటలు పొందే వారముగా నిలబడదాం. తప్పక దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. మనము చేసిన ప్రతి కార్యానికి తప్పకిస్తాడు. మనం ఎవరికైనా నష్టం కలిగిస్తే మన బ్రతుకులలో ఆ నష్టాన్ని ఎన్నో రెట్లు ఎక్కువగా మనం పొందుకోవాల్సిందే. జీతంగా మనకిచ్చేస్తాడు ఆయన. కానీ ఒకవేళ నీవు ఇతరులకు మేలుకరంగా నిలబడగలిగితే దేవుడు నిన్ను ఇంకా ఎన్నో మేళ్లతో నింపి నడిపిస్తాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అని ఏ విధంగా మనము ఆ మాటను నమ్ముతున్నామో ఒక వచన భాగం ఉన్నది. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. అది ఎంత గొప్ప కార్యమో కదా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలను చేర్చుకున్నవారు, దేవుని ప్రేమను ఇతరులకు చూపించువారు తప్పక తిరిగి ఆ ప్రేమను వారు దేవుని సన్నిధానం నుండి పొందుకుంటారు. ఒకవేళ నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి, జరిగిస్తున్న స్థితిని బట్టి ఒకవేళ ఎక్కడైనా సరే మనము ఏ విధంగా ఉంటున్నాము అనేది మాత్రం పరిశీలన చేసుకుంటూ అడుగులు ముందుకు వేసే వారంగా మనం ఉండాలి. లేదంటే చాలాసార్లు ఈ లోక ప్రవాహంలో పడి కొట్టుకొని పోతాం. రేపటి దినం మనకెందుకులే అంటూ మన స్వంత అభిప్రాయాలు కలిగి, మన స్వంత జీవితం కలిగి అనేకులకు ఒకవేళ అన్యాయం చేసిన వారంగా, నష్టం చేసిన వారంగా ఉంటామేమో. ఒకవేళ అట్టి పనులు చేస్తే మాత్రం తప్పక ఒక దినాన దీనికి తగ్గ మూల్యం మనం మాత్రం చెల్లించుకోక తప్పదు. దేవుని సన్నిధానంలో నమ్మకంగా నిలబడదాం. ఆయన నుండి నమ్మకమైన మేళ్లను, హెచ్చింపును పొందుకొని ముందుకు కొనసాగే బ్రతుకులుగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ చక్కని ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నీ సన్నిధానంలో నా తండ్రి నిలబడి, నా తండ్రి నీ యొక్క మాటలు వినుటకు మాకిచ్చిన ఈ మంచి సమయం కొరకే వందనాలు. ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. అయ్యా, తోడై ఉండండి, నీ కృపలో భద్రపరచండి. మేళ్లతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు తండ్రి. యేసయ్య, మేము మేలు చేసే వారంగా, మంచి కార్యాలు జరిగించే వారంగా, నీ నుండి బహుమానం పొందుకునే వారంగా, నీ నుండి జీతం పొందుకునే వారంగా నమ్మకంగా నిలబెట్టి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ
అటు విశ్వాస జీవితంలో బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని నీ యొక్క బలమైన హస్తాలలో నా తండ్రి అప్పచెప్తున్నాను. నీవే చేయి పట్టుకొని వారిని నడిపించమని ప్రార్థిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.